మొట్టమొదట నేను అడగబోతున్న విషయం, బాబావారి లీలలు అందరి జీవితాల్లో ఉంటూ ఉంటాయి. భగవంతుడి స్పర్శ తగిలినప్పుడల్లా మనం మరింత ఆనందంతో, ఎందుకంటే లౌకికంగా ఎన్ని విషయాలున్నా దేవుడు ఉన్నాడనే ఒక్క ఎరుక చాలు మనని అంత ఎక్స్ట్రసీలోకి తీసుకెళ్ళడానికి. సో డాక్టర్ మైనంపాటి ప్రసాద్ గారు, మీతో మొదలు పెడుతున్నాం. మీరు చెప్పండి, బాబావారి లీలలు ఎంతమంది భక్తుల్ని తాకుంటాయో చెప్పక్కర్లేదు, భక్తి గురించి చెప్పండి. భక్తి అనేది కంప్లీట్గా డిఫరెంట్ డైమెన్షన్ అండి. ఏమిటి భక్తికి భక్తి లేకపోవడానికి తేడా అంటే, భక్తి లేకపోతే జీవితం లిమిటెడ్ అయిపోతుంది. అవును, పరిధి, మన సంసారం కానివ్వండి, ధన సంపాదన కానివ్వండి, ప్రపంచంలో పరిగెత్తడం కానివ్వండి, ఇవన్నీ కూడా లిమిటెడ్. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అది అర్థం లేదు అని అనిపిస్తుంది. ఉదాహరణకి బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు ఏముందండి, ఎంత సంపాదించినా ఈ సమస్య ఉందండి అంటాడు. అంటే మీరు చూడండి, ప్రపంచంలో ఏ విద్య తీసుకోండి, అన్ని విద్యలు కూడా ఒక చోట చేతులు ఎత్తేస్తాయి. ఎందుకంటే దానికి ఫ్రీడమ్ ఇచ్చే శక్తి లేదు. మనిషికి స్వతంత్రాన్ని ఇచ్చే, మనిషి కోరుకునే స్వతంత్రం. అవును, ఆ స్వతంత్రం కోసం ఈ డబ్బు సంపాదన కానీ, పేరు కానీ, రికగ్నిషన్ కానీ, దీనికోసం కొట్లాడతాడు, జీవితాంతం కొట్లాడతాడు. కాకపోతే సహజంగా మనకేం జరుగుతుంది, జీవితం చివరిలో పశ్చాత్తాపడటమే చూస్తాం మనం చాలా వరకు. అవును, అది భక్తి లేకపోతే జరిగేటువంటి విషయం. భక్తి యొక్క గొప్పతనం ఏంటంటేనండి, పరిధులన్నింటినీ తీసేస్తుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రియల్ భక్తి. అవును, నిజమైనటువంటి భక్తుడి యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అది వర్ణనాతీతం. ఎందుకనంటే మానవ జాతి అంతా కూడా కష్టాల్లో కొట్టుమిట్టాడుతూ తాపత్రయంతో తలడిల్లిపోతున్న సమయంలో ఒక దీపపు కాంతిలాగా సమాజంలో నిలబడేవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు భక్తుడేనండి. అందుకోసం భక్తుడికి భగవంతుడి కన్నా మొదటి స్థానం ఇచ్చారు. కరెక్ట్. అవును, ఇది అద్భుతంగా మనకు కనిపిస్తుంది పండరిపురంలో అండి. నాకెక్కడ చూడలే నేను. భక్తుడి పాదాలకు నమస్కారం చేసిన తర్వాత పాండురంగుడికి నమస్కారం చేయాలి. ఎంతమంది తెలుసు నాకు తెలియదు, కానీ మీకు విళ్ళదోవలో తుకారాం గారి పాదుకలు ఉంటాయి ఎంట్రన్స్ ముందు. ఆ భక్తి అంత గొప్పది, అద్భుతం అండి. భగవంతుడి కన్నా గొప్పది భక్తి. అందుకోసమే కదా మనకి ఆంజనేయ స్వామి ఉన్నారు. రామ రూపం కన్నా కూడా రామనామం గొప్పదని, ఆ భక్తికి తిరుగులేదని ఈ జగత్తుకి చాటు చెప్పినటువంటి మహనీయుడు. ఎక్కడుంది ఆ గొప్పతనం? ఎలా వస్తుంది ఆ గొప్పతనం అంటే, అసలు డివోషన్ అనేది ఇంగ్లీష్ పదంలో మనం చెప్తే డివైడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండి. అంటే మీ నుంచి మీరు విడబడటమే భక్తి. అసలు భక్తికి అసలు మనం చూస్తున్న చాలా వ్యత్యాసం ఉంది, అది వేరే విషయం. భక్తి అనే దానికి సరైన నిర్వచనం ఏంటంటే, అవధుల్ని చెరిపేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాసిబిలిటీ అది ఒక్క మనిషికే ఉందండి, ఏ జంతువుకి లేదు. మనకి జంతువు చూపిస్తారు కానీ, ఒకటి రెండు చూపిస్తారు కానీ, నార్మల్గా మనిషి గొప్పతనం ఎక్కడుంది? మనిషి అన్ని జీవుల్లోకి ఎలా గొప్పవాడు అంటే, వాడొక్కడికి మాత్రమే ఈ బౌండరీస్ అన్ని కూడా తీసేసి, ఎలా అయితే పరమాత్మ అనంతతత్వంగా ఉన్నాడో దాంట్లో మెర్జ్ అయ్యేటువంటి ఒక పాసిబిలిటీ ఉంది. ఆ పాసిబిలిటీకి మార్గం భక్తి అండి. అవును, చాలా అద్భుతంగా చెప్పారు. అవును, నిజమే అండి. ఆ భక్తి లేని జీవితం నిజంగా ఎన్ని ఉన్నా కూడా అసంపూర్ణమని చెప్పాలి. సో ఇవాల్టి యుగంలో షిరిడి సాయిబాబా వారి భక్తి తత్వం ఎలా ఉండాలని చెప్పిందో భక్తుడిని వివరించగలరు డాక్టర్ సాయి శ్రీనివాస్ గారు? తప్పకుండా. ఓం శ్రీ సాయినాథాయ నమః. అసలు ప్రస్తుత సమాజంలో భక్తి తగ్గిపోవటాన్ని మనం చూస్తున్నాం. అలాంటిది భక్తులందరినీ ఒక చోట చేర్చే వేదికలు సాయిబాబా దేవాలయాలు అయ్యాయి. అవును. కారణం ఏమిటంటే, సహజంగా మైనంపాటి ప్రసాద్ గారు చెప్పినట్లుగా భక్తి అనేటువంటిది ఒక ఆకర్షణ కాదు, అది మనకి స్వయంగా కలిగేటువంటి ఒక అనుభూతి. అది మనిషిలో మార్పుకి ఒక కారణం. అవును, మనిషిలో మార్పుకి ఒక కారణం. ఆ మార్పు రావాలంటే అతనిలో ఆ మార్పు ఎప్పుడు కలుగుతుంది అంటే, అతను పూర్తిగా ప్రేమించినప్పుడు మాత్రమే కలుగుతుంది. మనం ఒక వ్యక్తిని ప్రేమించామనుకోండి, ఆ వ్యక్తి అంటే ఇష్టపడతాం, ఆ వ్యక్తి కోసం ఏమైనా చేస్తాం, సహజంగా చూస్తాం కదా. ఒక పదార్థాన్ని ఇష్టపడ్డాం అనుకోండి, ఆ పదార్థం మీద ప్రేమ చూపిస్తాం. అలాగే బాబా భక్తులైనటువంటి వాళ్ళు, బాబా భక్తులు ఎవరైనా సరే ఒక ప్రేరణ పొంది బాబా దగ్గరికి వస్తారు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక మెరాకిల్ జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది అనేది మనం చూస్తే, మన ఆధ్యాత్మిక కోణంలో పరిశీలిస్తే, సనాతన ధర్మంలో మన పెద్దలు ఈ దేవాలయ సంస్కృతిని ఏర్పరచడానికి కారణం ఒకటి ఉంది. మన మనిషిలో ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, 5. కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం, ముక్కుతో వాసన చూస్తాం, నాలుకతో రుచి చూస్తాం, స్పర్శ చర్మంతో. ఈ 5 కూడా బాబా దగ్గర అవకాశం ఉంటాయి. బాబాని చూడగానే మైమర్చిపోతున్నాడు, అవునా? బాబా పాట వినగానే తన్మయత్వంలోకి వెళుతున్నాడు. అవును. బాబా అలంకారము, బాబా దగ్గర ఆ అలంకారంలో ఉపయోగించినటువంటి ఆ సుగంధ పరిమళాలు చల్లేటువంటి ఆ మల్లెపూల వాసనలు కానివ్వండి, బాబా కట్టినటువంటి వస్త్రాలు కానీ, అక్కడికి వెళ్ళగానే
అసలు మనసు పులకరించిపోయి బాబా పాదాలు తాకుతారు చూసారా, తాకిన వెంటనే అతనికి నామం వస్తుంది. సాయి, నేను వచ్చి నీ పాదాలను ఆశ్రయించాను, నీవే నాకు దారి చూపించు. ఎప్పుడైతే మన పంచేంద్రియాలతో మనము తన్మయత్వాన్ని అనుభూతి చెంది ఆయన భక్తులుగా మారామో, అది ఇక అప్పటి నుంచి కనెక్షన్ ఏర్పడింది అక్కడ. అవును, ఆ కనెక్షన్ ఏర్పడిన తర్వాత ఇక బాబా లేకుండా ఉండలేడు. కరెక్ట్. అంటే బాబాకి అంకితం అవడానికి కారణం ఏంటి? ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ కూడా బాబా మీద కేంద్రీకృతం చేయగలిగేటువంటి అవకాశం ఇక్కడ బాబా మందిరాల్లో ఉంది. చూసారా ఎంత గొప్ప విషయం. ఇవాళ యూత్ తీసుకోండి, అసలు వాళ్ళకి భక్తి అంటే ఏంటో తెలియదు. నిజంగా వాళ్ళు ఎవరు చెప్పినా వినరు. అటువంటి వాళ్ళు బాబా దగ్గరికి వచ్చి బాబా పాదాల మీద శిరస్సు ఉంచి వాళ్ళకి ఏదైనా ఉద్యోగం రావాలన్నా, లేకపోతే చదువు పాస్ కావాలన్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా వివాహం కావాలన్నా, ఏది ఉన్నప్పటికీ కూడా నాకు నేనుగా ఒక పరమాత్మకి చెప్పుకుంటున్నాను, నా ఇష్ట దైవానికి చెప్పుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా. అంటే మిగతా దేవాలయాల్లో అవకాశం లేదంటే అది వేరే విషయం, కానీ బాబాకి కనెక్ట్ అవ్వడానికి కారణం ఇది అంటున్నాను నేను. అవును, అంటే ఒక మానవ రూపంలో ఒక అవధూతగా ఆయన గురించి విని, ఆయన లీలలు విని ఆ తన్మయత్వానికి లోనవుతున్నాడు. అంటే తనకు తానుగా స్వయంగా అనుభూతి చెంది తనకు తానే దగ్గర అవుతున్నాడు. అందుకనే ఇవాళ కోటాను కోట్ల మంది బాబాకు భక్తులు అవడానికి కారణం ఆ అవకాశం బాబా దగ్గర ఉంది. ఇక్కడ ధనంజయ్ గారు మీ అనుభూతులు, మీ అనుభవాలు వివరించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే బాబా వారి ఆలయం నిర్మించాలనే సంకల్పం రావడమే షిరిడి సాయిబాబా వారు పెట్టిన సంకల్పమే అని అంటారు. ఆయన గుడికి వెళ్ళాలంటే కూడా మనం ఆయన సంకల్పం ఉండాలని చాలామంది ఇలా కథలు చెప్పగా విన్నాం మనం. అండ్ వారి అనుభవాలు, మీ అనుభవం చెప్పండి బాబాతో మీ ప్రయాణం. సాయిరామ్, బాబా లీలలు అనే టాపిక్ మీద ఈరోజు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రత్యక్షంగా మనం బాబా లీలలు చూడలేదు, కానీ చింతపల్లి సాయినాథుడి ఆలయం చింతపల్లిలో నిర్మించడమే ఒక లీల. మే 24, 2007 మనము జైపూర్ నుంచి విగ్రహం తెచ్చేటప్పుడు చక్కగా వయా షిరిడి వచ్చి అక్కడ పూజలు చేయించుకొని 24th మే కరెక్ట్గా మందిరానికి విగ్రహాన్ని తీసుకొని రాగానే వారం రోజులు తిరిగి వచ్చిన విగ్రహం మూర్తికి చక్కగా 1 గంట సేపు ముత్యాల లాంటి వర్షం, ఓన్లీ టెంపుల్ ప్రిమిసెస్ 1 కిలోమీటర్ మాత్రమే 1 గంట సేపు వర్షం పడ్డది. చక్కగా ఆ వచ్చే విగ్రహాన్ని అభిషేకం చేసుకొని లోపలికి వచ్చాడు. ఆ లీలతోటి చింతపల్లిలో స్టార్ట్ అయ్యి ఈరోజు ఎంతో మంది భక్తుల లీలలు చూయిస్తూ చింతపల్లికి లక్షలాది మందిని భక్తిని పిలిపించుకుంటున్నాడు. ఇది వాస్తవం. ఎందుకంటే ఆయన లీలలు మనం చెప్పలేము. ఎంతోమంది ఈరోజు చింతపల్లి అంటే చుట్టుపక్కల 4-5 వేల గ్రామాల నుంచి భక్తులు వచ్చి పరవశించిపోతున్నారు. ఇది వాస్తవం. ఆయన లీలలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యక్షంగా ఎంతోమంది నాతోటి పంచుకుంటారు. అది నాకు భగవంతుడు నాకు అక్కడ ఒక రథసారథిగా నన్ను ఎన్నుకొని నిర్మించే భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆయనకు పాదాలకు ప్రణమిల్లుతూ కృతజ్ఞుడిగా ఉంటాను. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.